లవ్ గురించి మనం చాలా వాటిలో చూస్తూనే ఉన్నాం. చాలా మంది బ్రేకప్ చేసుకొని సూసైడ్ చేసుకొని, సో అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక్కటే ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒక అబ్బాయి దగ్గర నుంచి పెళ్లి అవుతానంటే ఒకటే యాక్సెప్ట్ చేస్తుంది. అరే వాడు ఏంటంటే మంచోడా అయి ఉండాలి, నాకు లవ్ చేయాలి, కేర్ చేయాలి, ఓకే నాకు సపోర్ట్ చేయాలి, అంతకిన్నా ఎక్కువ ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఓకే ఎవరో కొంతమంది ఉంటారు వాళ్ళతో కార్ ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, వాడు వెల్ సెటిల్డ్ గా ఉండాలి అనేసి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళనే చూస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అల్టిమేట్లీ ఇద్దరు కలిసి ఉండాలంటే అండర్స్టాండింగ్ ఇస్ అంటే ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళని చూస్తే నీకు ఏమనిపిస్తుంది శోభ? ఫస్ట్ అసలు వింతగా అనిపిస్తుంది. అంటే 2025 వర్స్టా లేకపోతే మనం ఉంటున్న జనరేషన్ ఏంటి ఇలా అయిపోతుంది? ఎవరో అమ్మాయి హస్బెండ్ ని తీసుకెళ్లి హనీమూన్ కి తీసుకెళ్తుంది, చంపేస్తుంది. వేరే వాళ్ళ ఫీలింగ్స్ తోటి ఎవరు ఆడుకోకూడదు. బికాజ్ ప్రతి ఒక్కరు ఫీలింగ్స్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఏంటి ఓకే మూవీకి వెళ్దాం, పార్క్ వెళ్దాం, చూద్దాం, ఓకే అంతా అయిపోయిన తర్వాత వదిలేద్దాం అంటే మరి ఫీలింగ్స్ కి వాల్యూ ఉండదా? ఇంత దారుణంగా అసలు నాకు అర్థం కావట్లేదు. గర్ల్స్ ని చూసినా భయం వేస్తుంది, బాయ్స్ ని చూసినా భయం వేస్తుంది. సీరియస్లీ లవ్ అంటే ఇంత ఈజీనా అసలు? ఒకప్పుడు అనేవాడు అబ్బాయిలు మాత్రమే ఫ్లర్ట్ చేస్తారు అనేసి. ఇప్పుడు అబ్బాయి ఫ్లర్ట్ చేస్తున్నాడా, అమ్మాయి ఫ్లర్ట్ చేస్తుందా, అబ్బాయి మోసం చేస్తున్నాడా, అబ్బాయి లేదా మోసం చేస్తున్నాడా అనేసి తెలియట్లేదు.